బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడంతో రెండు రాష్ట్రాల రాజకీయాలు పక్కకు పెట్టి మరి ఆయన చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. తెలుగులో బిగ్ బాస్ షో ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇలాంటి అవకాశం వస్తలేదు, మాకు టాలెంట్ ఉన్నా సరే కానీ సెలబ్రిటీలుగా అవ్వలేకపోతున్నామన్న ఎంతో మందికి బిగ్ బాస్ ఒక వేదిక అయిపోయింది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కంటెస్టెంట్ల జీవితాలే మారిపోయాయి. అలాగే కొంతమంది కంటెస్టెంట్ల జీవితాలు తలకిందులు కూడా అయ్యాయి. అయితే బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడం, ఆయన విజేతగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వస్తున్న సందర్భంలో అభిమానులు కార్లపై అటాక్ చేయడం, కార్ల అద్దాలు పగలగొట్టడం, అలాగే ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టడం ఇలా టకటక జరిగిపోయాయి. కానీ హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్కు బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అయితే హౌస్ నుండి బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్ భారీ ఊరేగింపుతో ఇంటికి వెళ్ళాడు. అయితే మరుసటి రోజే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టడం జరిగింది. హౌస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ కు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆయన తప్పేమీ లేదు, ఎవరో చేసిన తప్పుని పల్లవి ప్రశాంత్ చేశాడన్నది కరెక్ట్ కాదంటూ దాదాపు 50 మంది లాయర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పల్లవి ప్రశాంత్ తరపున నిన్న వాదించడం జరిగింది. బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ బోలే పల్లవి ప్రశాంత్ కోసం బాగా పోరాడుతున్నాడు. అయితే బిగ్ బాస్ 7లో మునుపటెన్నడూ జరగని విధంగా ఇలా గొడవలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడం, అలాగే ఏకంగా బిగ్ బాస్ 7 విజేతనే జైలుకు వెళ్ళడం ఇలా జరిగిపోయాయి. అయితే దీంతో బిగ్ బాస్ని తెలుగులో బ్యాన్ చేయాలి అంటూ కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సోషల్ యాక్టివిటీ చేసేవాళ్ళు బిగ్ బాస్ యాజమాన్యంపై, హోస్ట్ నాగార్జునపై కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలన్న పరిస్థితి వచ్చిందా? ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో అలాగే తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. బిగ్ బాస్ 7 తర్వాత గొడవలు అవుతున్నాయి అనే ఒక కారణంతో బిగ్ బాస్ షోని బ్యాన్ చేయడం కరెక్టేనా అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఈ బిగ్ బాస్ షో వల్ల సామాన్యుడు కూడా సెలబ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రియాలిటీ షో వల్ల జనాలు ఎంతో నేర్చుకోవచ్చు. అసలు పరిచయం లేని వ్యక్తితోటి ఎలా మెలగాలి, పలు సందర్భాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ఓపికతో ఎలా ఉండాలి, ఓపికతో ఉంటే ఎలాంటి విజయాలు అందుతాయి, కోపంతో ఉంటే ఎలాంటి పరాజయాలు ఎదురవుతాయి, ఎలాంటి సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, అవతలి వ్యక్తితో ఎలా మెదగాలి, అవతలి వ్యక్తికి ఎలా మర్యాద ఇవ్వాలి, మనం మర్యాద ఎలా పుచ్చుకోవాలి, ఇలా ఈ బిగ్ బాస్ షో వల్ల ఎన్నో నేర్చుకోవచ్చు. అలా అని కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. గతంలో తెలుగు ఇండస్ట్రీకి మహారాజైన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు, చెడు ఉంటే చెవులో చెప్పాలి, మంచి ఉంటే 10 మంది ముందు చెప్పాలి అని. అదే విధంగా బిగ్ బాస్ లో నుండి మంచి విషయాలను మనం నేర్చుకోవాలి, చెడు ఉంటే నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ ఏకంగా షోనే బ్యాన్ చేసి సామాన్యుడు కూడా సెలబ్రిటీ అయ్యే ఒక గొప్ప షోని బ్యాన్ చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ షో వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాది అనేది నిజం, భవిష్యత్తులో కూడా బాగుపడతాది అన్నది కూడా అంతే నిజం. ముఖ్యంగా బిగ్ బాస్ షో ఏదైతే జరుగుతుందో అది అన్నపూర్ణ స్టూడియో. మామూలుగానే ఆ ఏరియాలో పబ్లిక్ రష్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మూవీస్ కానీ సినిమా వాళ్ళకి కానీ బీభత్సమైన అభిమానులు తిరుగుతుండే ఏరియా. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా అభిమానులు అక్కడ చేరుకున్నారు. కానీ అత్యుత్సాహంతో జరగరానివి జరిగిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కంటెస్టెంట్లు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ఇలా ధ్వంసమైపోయాయి. నెక్స్ట్ టైం నుండి అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే బిగ్ బాస్ షో లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత విన్నర్ని కూడా ప్రకటించిన తర్వాత ఒక 2 రోజులకి ఆ కంటెస్టెంట్లను బయటికి పంపించడం కానీ, లేకపోతే ఆ బిగ్ బాస్ షో సెట్ ఏదైతే ఉందో భారీగా జనాలు లేని ఏరియాలో రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేకపోతే ఇతర స్టేట్లో బెంగళూరు, చెన్నై లేదా అలాంటి ఏరియాల్లో షూట్ నిర్వహిస్తే బాగుంటుంది. అంతేకాని ఇలా గొడవలు అవుతున్నాయి అని ఒక కారణం చూపిస్తూ ఈ షోను రద్దు చేయడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని అభిమానులు అనుకుంటున్న మాట. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో 7 సీజన్లు జరిగాయి.
జరిగాయి. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా జరిగిపోయింది. ఆ 7 సీజన్లో జరగనిది ఈ సీజన్లోనే ఎందుకు జరిగింది? మన ఇంట్లో ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటాం. ప్రతి పెళ్లిలో ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. కొన్ని పెళ్లిలో కావనుకోవచ్చు. ఒక పెళ్లిలో గొడవ అయ్యేదని చెప్పేసి ఆ ఇంట్లో అందరూ పెళ్లిళ్ళు చేసుకోకుండా శుభకార్యాలు చేసుకోకుండా ఉంటారా? శుభకార్యంలో జరిగిన తప్పును తెలుసుకొని మరో శుభకార్యంలో జరగకుండా చూసుకుంటారు. ఇది కూడా అంతే. ఇప్పుడు జరిగిందని చెప్పేసి ఇక బిగ్ బాస్ నే బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ నే బ్యాన్ చేద్దామని కొందరు రోజు ఏదో ఒక వార్తను తీసుకొని ఆ వార్త గురించి మాట్లాడుతూ నిత్యం సోషల్ మీడియాలో వార్తల్లో నిలవాలని చెప్పే కొందరు అర్థం చేసుకోగలరు. ఈ యొక్క బిగ్ బాస్ షో నుండి సామాన్యుడు కూడా సెలబ్రేట్ అయ్యే ఒక గొప్ప అవకాశం కేవలం ఈ యొక్క బిగ్ బాస్ షో ద్వారానే ఉంది. అలాంటి షోని బ్యాన్ చేయకుండా మరోసారి అలాంటి విధ్వంసకరమైన పరిస్థితులు ఎదుర్కోకుండా తగిన చర్యలు బిగ్ బాస్ యాజమాన్యం కావచ్చు, అలాగే ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకుంటే బాగుంటుంది.